నేను మొన్న ఈ మధ్యన ఇంగ్లాండ్ వెళ్ళాను, మార్చ్ ఏప్రిల్లో. నేను ఒక దోస్త్ ఇంట్లో ఉంటున్నా. ఆయన అన్నాడు, అన్న ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ మీరు చూడాలన్నాడు. అంటే నేను అనుకున్నాను అదేదో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, హడావుడి ఉంటుంది అనుకొని రెడీ అయినా. అయితే తీసుకుపోయాడు. మన ఇండియాలో ఏటీఎం ఉంటుందే అంత ఉంది. దాని ముందు ఆపిండు. ఆపితే నాకేం అర్థం కాల, దీని ముందు ఆపిండి అంటారు. ఇదే అన్న చూపిస్తాను తెచ్చినా అన్నాడు. బార్క్లే బ్యాంక్ అని ఉంది బయట. సరే లోనకి వెళ్తే పక్కన అద్దాల బాక్స్ ఉంది, గ్లాస్ బాక్స్. ఆ బాక్స్లో ఓపెన్ చేసినటువంటి బుక్ ఒకటి ఉంది. ఉంటే చదివా, ఇంగ్లీష్ అక్షరాలే, కానీ మనకేం అర్థం కావట్లా. అన్న ఇదేంది బాక్సు, దీంట్లో బుక్ ఉన్నది. అనేది బుక్ కాదన్నా, బైబిల్. బైబిల్ నాకేం అర్థం కావట్లేదే. అది ఇంగ్లీష్ బైబిల్ కాదు, వేల్స్లో ఉపయోగించేటువంటి బైబిల్, వాళ్ళ లాంగ్వేజ్ బైబిల్. ఇంగ్లీష్ లెటర్సే ఉంటాయి అన్నాడు. మరి బ్యాంక్లో ఈ బైబిల్ ఎందుకు పెట్టారు? ఈ బైబిల్ కొన్ని కోట్లు ఖరీదు చేస్తుంది, క్రోర్స్. అవునా, ఎందుకు? దాంట్లో అంత గొప్పే ఉంది అన్న. ఈ బైబిల్ చాలా ఓల్డ్, 230 years అన్న. 400 years బైబిల్స్ కూడా ఉన్నాయి కదా, దానికంటే ఇది గొప్ప? ఎస్ అన్న, ఇది చాలా గొప్ప. ఎందుకనంటే ఈ బైబిల్ మేరీ జోన్స్ అనే అమ్మాయి చదివింది. ఆమె ఎవరు? ఆమె చదివితే దీనికి గొప్ప ఏంది చెప్తానన్నా. మేరీ జోన్స్ అనే అమ్మాయికి 7 years ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేది. సండే స్కూల్లో వీక్లీ ఒక్క స్టోరీ చెప్పేవాడు, ఒక్క స్టోరీ. 11th year దాకా ఒక్కొక్క స్టోరీ వింటుంది, 7 నుంచి 11 దాకా. 11th yearలో ఆమెకి చదవటం రాయటం వచ్చింది. ఒక దినాన్న టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నువ్వు వారానికి ఒక్క స్టోరీ చెప్తున్నావు, నాకు చదవటం వచ్చు, రాయటం వచ్చు, నాకు మొత్తం బైబిల్ ఇచ్చేయి అని అంటే, ఇవ్వడం కుదరదు, పైసలు అవుతాయి. ఎంత అవుతాయి? ఇంత అవుతుంది అని చెప్పింది. అవునా సరే అని వెళ్ళిపోయింది. 11th year నుంచి 16th year వరకు ఎవ్రీడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చేది. వీకెండ్స్ ఆ కట్టెలు అమ్మేది. కట్టెలు అమ్మినటువంటి పైసలు చిన్న బరిణిలో వేసేది. 16th yearకి అనుకున్న పైసలు వచ్చినాయి. ఆ పైసలు తీసుకెళ్ళి, టీచర్ ఇదిగోండి పైసలు, నాకు బైబిల్ ఇవ్వరా అని అంటే, పిచ్చిదానా, బైబిల్ నా దగ్గర లేదే, చార్ల్స్ థామస్ అని ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఈ ఊర్లో ఉండడు, బాలా అనే ఊర్లో ఉంటాడు. అదెక్కడ? 42 kilometers అడవిలో అడ్డంగా నడుచుకుంటూ వెళ్తే 42 kilometers. సరే అని ఇంటికి వెళ్ళి, మమ్మీ నేను బాలా వెళ్ళాలి. అమ్మ చాలా దూరమా, ఒక పంచే, రేపు మార్నింగ్ 5కి స్టార్ట్ అవు, ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతావు అని అంటే, 5 o'clockకి స్టార్ట్ అయింది. కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ప్రతి పైసా దాచిపెట్టింది, అడవికి అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళింది. ఈవినింగ్ 6 o'clockకి బాలా రీచ్ అయింది. అడిగింది, ఇక్కడ చార్ల్స్ థామస్ గారు ఎక్కడ ఉంటారంటే, ఇదే ఇల్లు అన్నారు. తలుపు కొట్టి, సార్ బైబిల్ అమ్ముతారంట కదా, పైసలు ఇవ్వండి, బైబిల్ ఇవ్వరా అంటే, ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయాల, బైబిల్స్ అయిపోయినాయి అని లోనికి వెళ్ళి తలుపేసాడు. మేరీ జోన్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బయట ఒక రాయి ఉంది, రాయి మీద కూర్చొని తల పైకెత్తి, జీసస్ నిన్నేమన్నా నిన్న ఆస్తి అడిగానా, నిన్నేమన్నా నేను పెద్ద కొలువు అడిగానా, నిన్ను అడిగింది వాక్యం, దానికి నేను 5 ఏళ్ళు కష్టపడ్డా, దానికి 42 kilometers నడుచుకుంటూ వచ్చా, దానికోసం 10 సంవత్సరాల నుంచి తప్పిస్తున్నా, అది కూడా నాకు ఇవ్వలేవా అని అంటూ ఉంటే, చార్ల్స్ థామస్ కిటికీలోంచి విన్నాడు. విని తలుపు తీసి, ఇదిగో బైబిల్ అని అన్నాడు. ఆమెకు ఆనందం వచ్చింది, బైబిల్ దొరికింది కదా అని. కానీ ఒక క్వశ్చన్ వచ్చింది, సార్ ముందెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఈ బైబిల్ అమ్మేది కాదు, ఇది నా బైబిల్, నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇచ్చా, నేను ఒక 2-3 weeksలో కొనుక్కుంటానులే పో అని అన్నాడు. మళ్ళీ మేరీ జోన్స్ ఆ బైబిల్ తీసుకొని 42 kilometers వెనకకి వెళ్ళింది. ఆ రోజు నుంచి చచ్చిపోయేదాకా ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివేదంట. ఆ విధంగా చదవటం బట్టి ఆ బైబిల్ని 216 times చదివిందంట, 216 times. అయితే ఇది ఒక యాంగిల్, దానికి ఇంకొక యాంగిల్ ఉన్నది. చార్ల్స్ థామస్ మేరీ జోన్స్కి బైబిల్ ఇచ్చేసాడు కదా, ఈయన బైబిల్ చదువుకోవాలంటే ఎవరో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇవ్వా అని అడిగేవాడు. ఆయన ఇచ్చేవాడు. ఈయన చదవటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే నాకు బైబిల్ అని అడిగేవాడు. చాలా స్ట్రగుల్ అయిపోయేవాడు. 2 weeks తర్వాత తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ పెట్టి అన్నాడంట, మేరీ జోన్స్ 84 kilometers నడిచింది, 5 hours కష్టపడింది,
ఒక్క 5 years కష్టపడింది ఒక్క బైబిల్ కోసం. నాకు 2 weeks బైబిల్ లేకపోతే పిచ్చెక్కుతుంది. బైబిల్ లేకపోతే మనుషులు ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఇప్పుడు మనం మనుషులందరికీ బైబిల్ అందుబాటులో చేయాలి అని అంటే ఓకే అని ఒప్పుకొని వాళ్ళందరూ పైసలు వేశారు. ఆ పైసలతో ఒక సొసైటీని ఫామ్ చేశారు. ఆ సొసైటీ పేరే బైబిల్ సొసైటీ ఆఫ్ వెల్ష్. 200 years క్రితం. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. ప్రతి కంట్రీకి వచ్చింది, మన కంట్రీకి కూడా వచ్చింది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మనకేం చేసింది సార్ అని అంటే, మీలో ఎవరైనా తెలుగు బైబిల్ తెస్తే ఒకసారి క్లోజ్ చేసేయండి. తెలుగు బైబిల్ క్లోజ్ చేయండి. జస్ట్ అట్ట మాత్రం ఓపెన్ చేయండి. అట్ట మాత్రం ఫస్ట్ పేజ్లోకి, టైటిల్ పేజ్లోకి రండి. కింద ఒక పావురం కనబడుతుంది. పావురం కింద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఉన్నదా? ఆ బైబిల్ మీకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ గిఫ్ట్ మీకు. ఊరుకో సార్, దీన్ని నేను కొనుక్కున్నాను తెలుసా? నువ్వు కొనుక్కున్నావు, కానీ అది నీకు గిఫ్టే. ఎందుకో తెలుసా? ఒక ఆర్డినరీ బైబిల్ ప్రింట్ చేయడానికి 1000 to 1200 అవుతుంది. కానీ మనలో ఎవరు 1000 to 1200 ఖర్చు పెట్టలేదు. కొంతమందికి ఫ్రీగా వచ్చింది, కొంతమంది 40 రూపాయలకు కొనుక్కున్నారు, కొంతమంది 100 రూపాయలకి, మ్యాక్సిమం 150 రూపాయలు, అంతే. అంతకు మించి పెట్టలేదు. మిగిలిన పైసలు ఎవడో పెట్టి నీకు ఇచ్చాడు. ఒకవేళ యేసయ్య ఈరోజు ఇక్కడ నిలబడి ఆయనకి మైక్ ఇస్తే ఆయన ఏమంటాడు తెలుసా? అరే, ఆకలేస్తుందంటే ప్లేట్లో అన్నం వేసిస్తాను రా, దాహం వేస్తుంది అంటే గ్లాసులో నీళ్లు పోసిస్తాను రా, తలనొప్పిగా ఉందంటే పక్కేసి పడుకోరా అంటాను రా. నీకోసం నేను తినలేను కదా, నీకోసం నేను తాగలేను కదా, నీకోసం నేను పడుకోలేను కదా. నీ జీవితం బాగుపడాలని నీ చేతిలో బైబిల్ పెట్టి ఒక ప్రసంగికుడిని పంపించి వాక్యం వినిపిస్తే వినకపోతే నన్ను ఏం చేయమంటావురా? అన్నం లేకపోతే బాధ ఉంటుంది, అన్నం పెడితే తినకపోతే గోబ మీద కొట్టాలనిపిస్తుంది. వాక్యం లేకపోతే అయ్యో అనే జాలు ఉంటుంది. నీ చేతిలో బైబిల్ ఉంది, వినటానికి, వాక్యం చెప్పడానికి బోధించే వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల చర్చిలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, కానీ వాక్యం వినటానికి నీకు టైం లేదనంటే ఏమనాలా? ఏం చేయమంటావు? దేవుడిని ఏం చేయమంటావు చెప్పు? వాట్ క్యాన్ గాడ్ డూ? దేవుడు ఇంకేం చేయాలి చెప్పు? నీ చేతికి బైబిల్ ఇచ్చాడు, వాక్యము అర్థం చెప్పడానికి పాస్టర్ని ఇచ్చాడు, నీకు చదువు నేర్పించాడు, వినటానికి చెవులిచ్చాడు, బట్ యు ఆర్ నాట్ లిసనింగ్. దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏం చేయగలడు?